కేసీఆర్ కాక ముందుగానే గ్రహించుండు కేటీఆర్ నీ విషయంలో నువ్వు చేసేది లుచ్చా పని అని చెప్పేసి అని తెలిసే ఇవాళ కేసీఆర్ అంటే కూడా బయటికి రాలేకపోతుండు. ఆడపిల్ల జీవితాలతో ఆడుకొని వాళ్ళను సంసారానికి అక్కర రాకుండా చేసినావు. ఎంత కేటీఆర్ అక్రమ సంపాదనతోని బలిపెక్కి ఆడపిల్ల జీవితాలతోనే ఆడుకున్నావు. నీ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టిందనంటే నువ్వే. కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావంటే ఎందుకు? లుచ్చ బతుకు ఏమన్నా గంగవాడి సావరాదు. ఆడపిల్లల జీవితాలతోనే ఆడుకుంటావు. తెలంగాణ అంటే ఏంది? తెలంగాణకు ఇదా మీరు చేసింది? మేము తెచ్చినాం అని చెప్పేసి ఎగిరి ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేసి మీరు ఇంకా రోడ్డుకి ఎక్కి మురుగుతుర్రు. ఆడపిల్ల ఉసురు ఖచ్చితంగా కలుగుతుంది. ఆఖరికి నీ సెల్లే ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినావు. సిగ్గెట్లని పిఏపా నీకు? నీ సొంత అడవిలే కాదా? నీ అడవిలో లెక్క తెలంగాణలో అంతా అడవిలో కాదా నీకు? తెలంగాణ అంటే ఏన్నో ఉండే ఆకాశంలో దాన్ని తీసుకొని వచ్చి భూస్థాపితం చేసి పారేసినట్టు వేసిర్రు తెలంగాణలో. ఒకటారెండా ఏ పార్టీలో పడితే ఆ పార్టీలో గెలికినవు. బీజేపీలో గెలికినవు, కాంగ్రెస్ లో గెలికినవు. ఇవాళ నీ సంగతి చూస్తారంతా ఏం బతుకులు బతికినవు నువ్వు. ఫోన్ ట్యాపింగ్ అని అంటే ఎవరి మీద వేయాలి తెలియదు నీకు? నుచ్చ రాజకీయాలు చేసి బిడ్డ అని సంగతి ఇట్లా కాదు. సౌదీలో ఉన్న గవర్నమెంట్ రూల్స్ ఎట్లుంటాయో ఇక్కడ పెట్టాలి బిడ్డ. నిన్ను నడి రోడ్డు మీద ఉరి తీయాలి తెలుసా? లుచ్చా బతుకులు బతికినావు నువ్వు. ఎస్, ఫోన్ ట్యాపింగ్ అని అంటే మర్డర్, రేప్ కన్నా పెద్ద కేసులు నీ మీద. నిన్ను ఖచ్చితంగా నడి రోడ్డు మీద ఉరి తీయాలి తెలుసా? నడి రోడ్డు మీద చార్మినార్ చౌరస్తాల, ఐటీ సిటీ చౌరస్తాల, సికింద్రాబాద్ ప్యాట్ని చౌరస్తాల కూడా నిన్ను ఉరి తీయాలి. లేకపోతే పరేడ్ గ్రౌండ్ లో కూడా నిన్ను ఉరి తీయాలి. లుచ్చా బతుకులు బతికిరు మీరు. లంగా పనులు చేసిరు, తెలంగాణను సర్వనాశనం చేసిరు. ఏం బతుకులు కేటీఆర్? రోడ్డు మీద వాడు సావు.